ఓకే, సో వాటి గురించి ఒకసారి చూద్దాం. ఇండస్ రివర్ సిస్టమ్ అంటే ఏంటో. ఇందులో మొత్తానికి 6 రివర్స్ ఉంటాయండి. ఓకే, సో 6 మేజర్ రివర్స్ ఉంటాయి. ఓకే, కొన్ని ఏంటి అని అంటే వెస్టర్న్ సైడ్ ఫ్లో అవుతాయండి. ఓకే, విచ్ మీన్స్ ఇలా ఫ్లో అవుతాయి. కొన్ని ఏంటి అని అంటే ఈస్టర్న్ సైడ్ ఫ్లో అవుతాయండి, అంటే కొన్ని ఇలా ఫ్లో అవుతాయి. ఓకే, సో వెస్టర్న్ సైడ్ ఫ్లో అయ్యేవి ఏంటి అని అంటే ఇండస్, జీలం, చీనాబ్. రీసెంట్గా ఇండియా ఓవర్ఫ్లో చేసింది జీలం నదిని. ఓకే, సో ఇండస్, జీలం, చీనాబ్. ఓకే, సో ఈ మూడిట్ల కాంట్రిబ్యూషన్ ఎంత అని అంటే 80% అండి. టోటల్ ఇండస్ రివర్ సిస్టంలో ఈ 3 నదుల్లో ఉండే వాటర్ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 80%. ఓకే, నెక్స్ట్ ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవి అని అంటే రవి, బియాస్, సట్లస్. రవి, బియాస్, సట్లస్. ఇందులో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అని అంటే 20% ఉంటుందండి. ఎంత ఉంటుంది? 20% ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళే రివర్స్. ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళే రివర్స్ అనమాట. సో ఇది ఇండస్ రివర్ సిస్టమ్. దీన్ని పంచుకోవడానికి, వాటర్ని షేర్ చేసుకోవడానికి జరిగిన ట్రీటీయే ఇండస్ వాటర్ ట్రీటీ. ఓకే, అయితే చూడండి ఎప్పుడు జరిగింది, ఎవరెవరు సైన్ చేశారు? 19th September 1916 జరిగిందండి. ఎవరెవరు సైన్ చేశారంటే మన దేశపు ప్రధానమంత్రి అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ, అలానే వాళ్ళ దేశపు ప్రెసిడెంట్ ఆయుబ్ ఖాన్, అలానే మీడియేటర్ కింద వరల్డ్ బ్యాంక్ ఉందండి. ఓకే, బేసిక్గా ఏమైంది అని అంటే అసలు ఇది ఎందుకు అవసరం అని అంటే ఎప్పుడైతే 1947 వచ్చిందో దేశం 2గా విడిపోయింది. నార్మల్గా విడిపోలేదండి, కొట్టుకుంటూ విడిపోయింది. అయితే పాకిస్తాన్కి ఒకటే భయం, 6 నదులు అక్కడి నుంచి ప్రవహించి ఇండియా నుంచి పాకిస్తాన్లోకి వస్తున్నాయి. వీళ్ళు ఎక్కడైనా ఆపేస్తారేమో అని భయంతో పరిగెట్టింది వరల్డ్ బ్యాంక్ వరకు వెళ్ళింది. అయితే వరల్డ్ బ్యాంక్ ఇండియాను ఒకవైపు, పాకిస్తాన్ ఒకవైపు కూర్చోబెట్టి ఈ ట్రీటీ ఒకటి చేసుకోండి, సో దట్ ఫ్యూచర్లో మీకు భయం లేకుండా ఉంటుంది అని చెప్పి ఒక ట్రీటీని చేశారండి. ఆ ట్రీటీయే మన ఇండస్ వాటర్ ట్రీటీ. సో the rivers flowed from India to Pakistan. There was fears in the Pakistan that India could stop their water. Andukani it went to World Bank. World Bank helped both countries negotiate